ఎల్లప్పుడూ మిమ్మల్ని సంతోషపెట్టే వారి దగ్గర మాత్రమే వెళ్ళడం కాదు, అప్పుడప్పుడు మీరు లేకుండా సంతోషంగా ఉండలేని వారి దగ్గరికి కూడా వెళ్ళండి. మనిషి బ్రతికుండగానే చంపేసే 2 బలమైన ఆయుధాలు. 1 అనుమానం, 2 అవమానం. తీయని తేనె ఇచ్చే తేనెటీగలు కూడా సమయం వస్తే కాటు వేయక మానవు. తీయని మాటలు చెప్పేవారు హనీతో పాటు హాని కూడా తలపెట్టవచ్చు. జాగ్రత్త. ఒక స్త్రీ ఎంత సుఖంగా పెరిగినా ఆమె అదృష్టం దురదృష్టం తెలిసేది పెళ్లి తరువాతే. కత్తిని నువ్వు ఎంత ప్రేమగా పెట్టుకున్నా అది నిన్ను గాయపరచకుండా ఉండదు. ఒక్కో బంధం కూడా అంతే. నువ్వు ఎంత ప్రేమ చూపించినా కూడా నిన్ను బాధ పెట్టకుండా ఉండదు. నీ దగ్గర ఉన్న వాటి విలువ అవి మనకు దగ్గర ఉన్నంత వరకు అర్థం కాదు. ఒక్కసారి అవి చేజారితే తరువాత అర్థమైనా ఏమీ చేయలేము. అది కాలమైనా, బంధమైనా, స్నేహితులైనా, చివరికి వస్తువులైనా. ఎక్కువగా మరిగిస్తే నీళ్లు కూడా ఆవిరైపోతాయి. అలాగే భరిస్తున్నారు కదా అని బాధ పెడుతుంటే బంధాలు కూడా తెగిపోతాయి. చాలా ఆకలితో ఉన్న ఒక కుక్కను చేరదీసి దానికి కొంచెం తిండి పెట్టామంటే అది ఎప్పటికీ నిన్ను వదలదు. మనిషికి మరియు కుక్కకి ఉన్న సాధారణ తేడా అదే. కోపంతో కొట్టిన ఒక దెబ్బ కొన్నాళ్ళకి మర్చిపోతాం, కానీ మంచిగా నటించి నమ్మకం మీద కొడితే దానివల్ల పడ్డ బాధతో మనుషులను నమ్మడమే మర్చిపోతాం. ఎలాంటి కారణం లేకుండా ఎవరైనా మిమ్మల్ని ద్వేషిస్తున్నారు అంటే మీలోని మంచితనాన్ని వారిలో చెడు ప్రవృత్తి సహించలేకపోతుంది అని అర్థం. ఈ రోజుల్లో అవసరం ఉంటేనే పలకరిస్తారు, అవసరం లేకపోతే కనబడ్డా కూడా మొహం తిప్పుకొని వెళ్ళిపోతారు. మంచి విషయం ఏంటి అంటే నీతో ఉన్న నీ వాళ్ళు ఆనందంగా ఉండడం మరియు ఆ ఆనందానికి కారణం నువ్వు అవ్వడం. ఎవరి మీద కూడా అతిగా ఆధారపడకూడదు. ఎందుకంటే చీకటిలో నీ నీడ కూడా నిన్ను వదిలేస్తుంది. నమ్మకం అనేది కొన్ని సంవత్సరాలు పడుతుంది ఏర్పడడానికి, కానీ కొన్ని క్షణాలు చాలు కోల్పోవడానికి. కోపం వస్తే కొట్టినా పర్లేదు, ఆ దెబ్బ అతనికి మాత్రమే తగ్గుతుంది. కానీ మోసం చేయొద్దు, అతనిపై ఆధారపడిన వారు ఉంటారు. కొంతమంది జనాలు చాలా పేదవారు. ఎంత పేదవారంటే వారి దగ్గర డబ్బు మాత్రమే ఉంటుంది. మన చుట్టూ 100 మంది ఉంటే అందులో మంచోళ్ళు 5 మంది కూడా ఉండరు. కాబట్టి పరువు అని ఫీల్ అవ్వద్దు. మనం గెలిచామన్న సంగతి మన ఇంట్లో వాళ్లకు, మన బంధువులకు తెలిసినా తెలియకపోయినా మనల్ని కాదని మనల్ని వదిలేసి వెళ్ళిపోయిన అమ్మాయికి మాత్రం ఖచ్చితంగా తెలియాలి. ఈ ప్రపంచం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది, కానీ మనసులో నిజస్వరూపం అర్థమవుతున్న ప్రతిసారి కొత్తగా కనబడుతుంది. ఈ ప్రపంచంలో మనం కనుక్కోలేనిది ఏదైనా ఉంది అంటే అది గౌరవమే. దాన్ని సంపాదించుకోవాలి, తప్పు పేరుతోనో డబ్బుతోనో పరపతితోనో కనుక్కోలేము.